మద్యం కుంభకోణం కేసులో A2గా ఉన్న వాసుదేవరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో వాసుదేవరెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున నుండి తెలుసుకుందాం. నాగార్జున, లిక్కర్ స్కామ్ కేసులో వాసుదేవరెడ్డి పాత్ర ఏంటి? ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మాజీ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్స్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని ప్రస్తుతం ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 11:30 గంటలకి ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయనకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ కేసులో ఏపీ సిట్ ఏర్పాటు చేసినటువంటి సిట్ లో ఆయన సిట్ నమోదు చేసినటువంటి కేసులో A2గా ఆయన ఉన్నారు. కేసులో ఆయన చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా ఈడీ గుర్తించింది. ఇప్పటి వరకు ఈడీ జప్తు చేసినటువంటి ఆస్తులు అంటే ఈ మద్యం కుంభకోణం సంబంధించి 461.33 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అందులో 95.80 కోట్ల విలువైనటువంటి స్థిరాస్తులన్నీ కూడా వాసుదేవరెడ్డి అతని సంబంధికులుగా ఉన్నట్టుగా ఈడీ గుర్తించింది. సో వీటన్నిటిలోనూ నిగ్గు తెలిసేందుకు దీనికి సంబంధించినటువంటి కుటుంబీకులకు సంబంధించిన దాంట్లో రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది, ఏపీ మద్యం కుంభకోణం జరిగినటువంటి సమయంలోనే ఇదంతా జరిగిందని ఆ టైంలో ఉన్నటువంటి ఆస్తుల వివరాలకు సంబంధించినటువంటి ఆరా తీసేందుకు అతని కొన్ని డాక్యుమెంట్స్ తీసుకురమ్మని ఈడీ అధికారులు కోరారు. సో ప్రస్తుతం అయితే ఆయన విచారణ అంతా కూడా కొనసాగుతుంది. అయితే ఈ 2021-2025 మధ్య ఈ ఆస్తులన్నీ కొన్నట్లుగా గుర్తించింది. తన బావమరిది మారెడ్డి విజయ నరసింహారెడ్డి పేరు మీద ఉన్నటువంటి సంస్థల్లోకి లంచాల సొమ్మును మళ్లించుకున్నారని ఆ సంస్థల ద్వారా ఆస్తులు కొనుగోలు చేయించి వాటిని తన భార్య పేరు మీద వాసుదేవరెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అప్పుడు ఈడీ గుర్తించింది. సో మద్యం కుంభకోణం కొల్లగొట్టిన సొత్తునంటిని కూడా వాసుదేవరెడ్డి మనీ లాండరింగ్ చేశారనేది ఈయన ప్రధానమైనటువంటి ఆరోపణ. సో మద్యం సరఫరా ఆర్డర్లు కావాలంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఠాలకు ముడుపులు చెల్లించడం, ఇందులో కొంత భాగం అంటే ఆ లంచాల్లో కొంత భాగం అతనికి చేరిందని ఈడీ తెలిసింది. సో ఈ B9 బెవరేజ్ లిమిటెడ్ 2019 నవంబర్, డిసెంబర్, 2020 జనవరి నెలల్లో ఈ బెవరేజ్ కార్పొరేషన్ మద్యం సరఫరా ఆర్డర్లు వాళ్ళకి ఇవ్వలేనట్లుగా తేల్చింది. సో వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మద్యం వాళ్ళకి అప్పుడు ఆటోమేటెడ్ సిస్టమ్ గా ఉన్నటువంటి ఈ కేటాయింపుల వ్యవహారాన్ని కూడా మాన్యువల్ గా చేసి సో వాళ్ళకి అనుకూలంగా ఏదైతే మద్యం వాటికి వీళ్ళు చెల్లించేటువంటి ఒక్కొక్క ప్రాతిపదికన ఇచ్చేటువంటి లంచాలు ఇచ్చిన వాటికి అధికంగా ఆర్డర్లు కట్టబెట్టి సో మిగతా వాటికి ఏదైతే చెల్లించలేదో వాటన్నింటినీ కూడా ఆర్డర్లు ఇవ్వకుండా గతంలో చెల్లించాల్సినటువంటి డబ్బులు కూడా చెల్లించలేదనేది అప్పుడు సిట్ గుర్తించింది. సో ఇదే అంశానికి సంబంధించి ఈ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి ముడుపుల ద్వారా వాటిని దారి మళ్లించి వాళ్ళ కుటుంబీకుల మీద వీటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. స్థిరాస్తులు కొనుగోలు చేసిన అంశం మీద మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ గుర్తించింది. సో ఇప్పటి వరకు కేవలం మొత్తం 461.33 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేస్తే ఈ మద్యం కుంభకోణం కేసులో వీటిలో 95.80 కోట్లు వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యులని తెలిసింది. సో వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు కొన్ని పరిశీలిస్తున్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు నాగార్జున.